పరిపాలన ఎలా ఉంది? మేము తెలంగాణనే కానీ ఆయన రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం మాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటారు? ఎందుకంటే అన్ని గ్యారంటీలు అని ఏ గ్యారంటీ సరిగా లేదు. పెన్షనర్లకు ఒక 2000 చాలు 4000 ఇస్తాడు, అది కూడా లేదు. అంటే ఏ ప్రభుత్వంలో కూడా సన్న బియ్యం రాలేదు, కానీ ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తుండు. ఇష్టం సన్న బియ్యం కూడా రేషన్ కార్డులో ఒక ఏంది అది తౌడు ఇచ్చినట్టు ఉంటది అంతే. రైతు బంధు కూడా ఇస్తుండే కదా అంకుల్. మరి ఫ్రీ బస్సు కూడా ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, 500 రూపాయల గ్యాస్, ఇవన్నీ వస్తలేవా మళ్ళా? ఏం లాభం చెప్పండి. గత ప్రభుత్వం కంటే ఈయన చాలా ఘోరం. మేము కాంగ్రెస్ అయ్యేళ్ళే కానీ ఏం తెలుసా, ఎప్పుడు కాంగ్రెస్ అయ్యి ఎవరికి అసలు హెల్ప్ చేసింది లేదు. చేస్తా అంతేగాని డబ్బులు లేవు అంటున్నాడు కదా. డబ్బులు లేకపోతే గ్యారంటీలు ఎందుకు ఇవ్వాలి సార్? ఆయన ఏమంటాడు అంటే వచ్చిన తర్వాతనే తెలిసింది కదా నాకు ఇన్ని బొక్కలు ఉన్నాయి, ఇన్ని లెక్కలు ఉన్నాయని. అలాగా సార్, ఇప్పుడు ముందు తెలుసుకొని మీరు ఇది చేయాలి. మీరు ఎలక్షన్ కొట్లాడుకొని వచ్చేసి ఇచ్చేసి పిట్టతోని నిలబొట్టి మీరు నిలబడి నాకు లేదంటే ఎట్లా? తప్పది, ఇంకా ఎక్కువ అప్పులు అవుతాయి కదా అని చెప్పి చెప్తున్నాడు. తప్పది ఒకటి. ఇప్పుడు నన్ను పొట్ట తెలిసిన ₹1 లేదు అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు ఏం లాభం? ఇప్పుడు అది తప్పు కదా సార్. అందాల పోటీల గురించి ఏమనుకుంటున్నారు? అవన్నీ వేస్ట్ సార్, వేస్ట్ అవన్నీ.